ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానం అయినటువంటి మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ ఫేవరబుల్గా ఉండటం వలన మీకు కాస్త శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, మీ పనులు ఉంటాయో వాటిని శ్రద్ధగా పూర్తి చేయడానికైతే అధికంగా శ్రమ చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే కృషి కూడా చేస్తారు. ఆర్థికంగా కొంతవరకు కూడా స్థిరత్వాన్ని పొందేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఏదైనా ఒక పని తలపెడితే అనుకున్న సమయానికే పూర్తి చేయాలనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది. అలాగే రుణ సమస్యల నుంచి కూడా బయటపడే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నించేవారు కాస్త గోప్యతను మెయింటైన్ చేయండి. అంతే తప్ప ఎవరికి పెడితే వారికి చెప్పేయకండి. కాస్త ఎక్కడ ఎలా ఉండాలో అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా పెద్దవారితో సంప్రదించుకుంటా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఇక దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదాలు వేసుకోవటం మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు ఎక్కడైనా పార్క్ చేసి
మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అవి చోరీకి కూడా గురయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా ఖర్చులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. కాస్త వెనక్కి తిరిగి ఆలోచించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్నపాటి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు కాస్త ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వీలైనంత వరకు బయటే సమస్యను పరిష్కరించుకోండి. నిరుద్యోగులకైతే ఉద్యోగం వస్తున్నప్పటికి కూడా అపాయింట్మెంట్ లెటర్ రావటం ఇవన్నీ కూడా మెయిల్ వస్తుంది అని చెప్తారు. కాస్త ఆలస్యం అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ప్రజాక్షేత్రంలో మీ పట్ల అభిమానం, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అది పెంచుకునేందుకు మీరు కష్టపడతారు కూడా. రాజకీయ నాయకులకైతే పర్వాలేదు. మరి ఉద్యోగస్తులకే కూడా బాగుంది. మీరు కూడా చాలా అనుకూలంగా మీకుంది. అలాగే సహ ఉద్యోగస్తులకు కాస్త ఆదర్శంగా నిలిచేటువంటి సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి, లాభాలు అందుకుంటారు. అలాగే పనివారి మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదిలేయకండి. వదిలేస్తే ఇబ్బంది పడతారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది, లాభాలు కూడా వస్తాయి. అలాగే షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఇక కళారంగం, సినీ, టీవీ, ఇతర కళాకారులకి కొంత అవకాశాలు తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అందువలన కాస్త ఈవెంట్ మేనేజర్లని లేదనుకుంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. తిరిగితే పర్వాలేదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కష్టపడితే అంత మీరు లాభపడతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీళ్ళ నొప్పులు అవి కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే వైద్యునికి సంప్రదించడం చాలా మంచిది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 4, 10, 12. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 7, 8, 14. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు, బుధుడు ఈ 2 గ్రహాలకి గ్రహ గాయత్రి మంత్రాలు. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్. క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. 2 మంత్రాలు ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం, సాయంత్రం పఠించినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా మంచి బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వారికి మాత్రం మీరు మన క్షేత్రంలో అమావాస్య, పౌర్ణమికి జరిగే హోమాల్లో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.